హాయ్ హలో నమస్తే ఫ్రైడే ఫేవర్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లం శ్రీదేవ్ తో కలిసి సూపర్ హిట్ ఇచ్చిన బాలు, త్రిపాత్రాభినయంతో మెస్మరైజ్ చేస్తున్న విలక్షణ నటుడు సూర్య, సరైన టైంలో వచ్చి 100 కోట్ల క్లబ్ లో చేరిపోతున్న సరైనోడు. సో ఈ వారం హెడ్లైన్స్ ఏంటి అనేది మా ప్రతినిధి గోగి చెప్తాడు. గోగి చెప్పండి, ఈ వారం ఫ్రైడే ఫేవర్ కి సంబంధించిన హెడ్లైన్స్ ఏంటి? థ్యాంక్ యూ బాగి. మరి హైలైట్స్ చూస్తే బెల్లం శ్రీదేవ్తో కలిసి వచ్చి సూపర్ హిట్ కొట్టిన బాలు, త్రిపాత్రాభినయంతో మెస్మరైజ్ చేస్తున్న విలక్షణ నటుడు సూర్య, సరైన టైంలో వచ్చి 100 కోట్ల క్లబ్లో చేరిన సరైనోడు. ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? హైలైట్స్ ఎంత ఉంటాయి? ఓవర్ టు బాగి. థ్యాంక్ యూ గోగి. అది ఫ్రైడే హెడ్లైన్స్ ఏంటో చూశారు కదా. ఇక గత వారం రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే, గత వారమే కాదు గత చిత్రాల విషయానికి వస్తే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా ఊపిరి గురించి మాట్లాడుకోవాలి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ఈ సినిమా స్పెషాలిటీ హైలైట్స్ ఏంటి చెప్పాలి అంటే, నాగ్, కార్తీ, తమన్నా అద్భుతమైన యాక్షన్, అలాగే వంశీ పైడిపల్లి సూపర్ టేకింగ్, గోపి సుందర్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఊపిరి పోసాయని చెప్పొచ్చు. ఇక చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది ఈడో రకం ఆడో రకం. ఈ సినిమా ప్రొడ్యూసర్లకి లాభాలు తెచ్చిపెట్టింది, ఆర్టిస్టులకి మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది, ఇక ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్ చేస్తుంది. బన్నీ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది సరైనోడు సినిమా. బన్నీ పోయిపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఊర మాస్ అంటూ మాస్ ఆడియన్స్కి పిచ్చెక్కిస్తోంది. హౌస్ఫుల్ కలెక్షన్స్తో ముందుకు దూసిపోతూ 100 కోట్ల క్లబ్లోకి చేరిపోవడానికి రెడీగా ఉంది సరైనోడు. ఇవి హిట్ లిస్ట్ లో ఉన్న గత చిత్రాలు. మరి ఇక ఈ వారం విడుదల విషయానికి వస్తే మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన సినిమా సుప్రీం. కామెడీని ఎమోషన్ని మిక్స్ చేసి మిక్సర్లో వేసి గ్రైండ్ చేసి ఆడియన్స్ ముందు పెట్టారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమాతో మన ముందుకు వస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది ఆయన మాటల్లోనే చూద్దాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ గారు ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు సమర్పిస్తున్న సుప్రీం ఈ నెల మే 5వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. నాకు డైరెక్టర్గా ఇది సెకండ్ ఫిలిం ఆఫ్టర్ పటాస్. అలాగే పటాస్ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా పటాస్కి ఏమాత్రం తగ్గకుండా మీకు నెక్స్ట్ లెవెల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తుంది. ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్, విజువల్స్, ఎంటర్టైన్మెంట్ సైడ్, సాంగ్ సైడ్ ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయింది. మీకు ఆడియో చాలా బిగ్ అప్లాజ్ వచ్చింది మాకు. అలాగే సాయిధరం తేజ్ సుప్రీంగా ఈ సినిమాలో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే సాంగ్స్ వైజ్ కానివ్వండి, కామెడీ వైజ్ కానివ్వండి, ఎమోషన్స్ వైజ్ కానివ్వండి, ఈ సినిమాలో ఎంతో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో తేజ్కి కూడా సుప్రీం మంచి బ్రేక్ రాబోతుంది. సుప్రీం సినిమాలో బెల్లం శ్రీదేవి క్యారెక్టర్ చాలా పండింది. అసలు బెల్లం శ్రీదేవి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ క్యారెక్టర్ ఎక్కడుంది, ఇది నన్ను అడిగే కంటే డైరెక్టర్ అనిల్ గారిని అడిగితే కరెక్ట్గా తెలుస్తుంది. అది చెప్పాలంటే థ్యాంక్స్ టు FB ఫేస్బుక్. ఎందుకంటే పటా సినిమా తర్వాత మనకు రిక్వెస్ట్లు ఎక్కువ పెడుతూ ఉంటారు జనరల్గా. ఎవరైనా మన యాడ్ రిక్వెస్ట్లు ఎక్కువ వస్తుంటాయి.
యాడ్ రిక్వెస్ట్లు నేను చూస్తుండేవాడిని, మనకు తెలిసిన ఎవరు ఉన్నారా, మన కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా చూసే ప్రాసెస్లో ఒక యాడ్ రిక్వెస్ట్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఎవరో ఒక ఆవిడ, సార్ దిస్ ఈజ్ బెల్లం శ్రీదేవి యాడ్ మీ, ఇంతే. అలా ఒక నెల రోజుల్లో ఒక 15 మెసేజ్లు ప్రతిసారి, సార్ దిస్ ఈజ్ బెల్లం శ్రీదేవి. అలా దిస్ ఈజ్ బెల్లం శ్రీదేవి అనే యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఇదేదో బాగుంది బెల్లం శ్రీదేవి అనేది అని చెప్పి అది యాజ్ టీజ్గా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి అప్పటికే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇవన్నీ డిజైన్ చేసి ఉన్నాం. పేరే డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పి దాని మీదే సాంగ్ రాయించి సో అలా మ్యాజిక్ చేసాం దాన్ని. సో బెల్లం శ్రీదేవి ఎవరో ఇప్పుడు ఎఫ్బీలో అమ్మాయి చూసుకొని ఉంటుంది ఇప్పుడు హ్యాపీగా. నేను చేయలేదు, చేశాను. సో మెనీ పీపుల్ ఉన్నారు అది, బట్ నేను చేయలేదు. ముద్దుగా బొద్దుగా ఉండే రాశి ఖన్నా బెల్లం శ్రీదేవిగా మొట్టమొదటిసారిగా ఉమెన్ కాప్ గా యాక్ట్ చేసింది. అసలు రాశి ఖన్నాకి పోలీస్ క్యారెక్టర్ లో ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ ఈ క్యారెక్టర్ ఎలా చేసింది ఒకసారి మీరే చూడండి. యాక్చువల్లీ ఉమెన్ పోలీస్ అనగానే మీకు గుర్తొచ్చే ఆ క్యారెక్టర్స్ ఎవరు? అసలు ఎంతో ముందు బిఫోర్ ఈ మూవీకి చేయక ముందు ఉమెన్ పోలీస్ అనగానే మీకు ఎవరు? విజయశాంతి. విజయశాంతి చాలా నచ్చింది నాకు. అంటే నేను కొంచెం సీన్స్ చూసాను యూట్యూబ్లో అండ్ షీ ఈజ్ సో పవర్ఫుల్ లైక్ యునో. అండ్ సో ఈ సినిమాలో ప్రిపరేషన్ కోసం నేను చాలా మూవీస్ చూశాను అండ్ నేను విజయశాంతి కూడా ఐ సా హర్ సీన్స్ ఆల్సో అండ్ ఐ వాజ్ వెరీ actually excited and nervous also, you know. But I had a lot of fun playing my character. సాయి ధరమ్ తేజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్, ఇక అనిల్ రావుపూడి టేకింగ్, సాయి కార్తిక్ మ్యూజిక్, ఇలా చాలా హైలైట్స్ ఉన్నాయి మన సుప్రీం సినిమాకి. కానీ మరి ఆడియన్స్ ఈ సినిమా చూసి ఎలా ఫీల్ అవుతున్నారు, సో వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. మూవీ ఎక్సలెంట్గా ఉందమ్మా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. టేకింగ్ అది బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్గా లాస్ట్లో ఒక ఫైట్ అయితే ఉంది, అది చూడాల్సిన సీనే, చూస్తే కానీ ఎంజాయ్ చేయలేరు. ఎంటర్టైనింగ్గా ఉంది, హిలేరియస్ అనమాట, అవుట్ స్టాండింగ్గా ఉంది మూవీ. గ్యారంటీగా హిట్ అవుతుంది మూవీ. అన్నిట్లోకి బాగా నచ్చింది ఏంటంటే హ్యూమర్ బాగుంది. సో సీరియస్గా తీస్తానే బట్ స్టిల్ హ్యూమర్ బాగా మెయింటైన్ చేశారు. మంచి కామెడీ ట్రాక్స్ ఎక్సలెంట్గా వచ్చినాయి. చివరిలో సెకండ్ హాఫ్లో యాక్చువల్గా ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ కంటెంట్ స్టోరీ కూడా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. సో సుప్రీం సాంగ్ కూడా టేకింగ్ అది బాగా వచ్చింది. వెరీ నైస్. ఈ వారం విడుదలైన సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా మాట్లాడవలసిన మరో సినిమా 24. మనం సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య 1 కాదు 2 కాదు 3 పాత్రలు చేశారు. మూడు పాత్రల్లో నటించడమే కాదు 4వ పాత్ర అంటే ప్రొడ్యూసర్ పాత్ర కూడా సూర్యనే తీసుకున్నారు ఈ సినిమాకి. 75 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా గురించి అసలు సూర్య ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. Hollywood films, we all know they have big budgets and they also do a project. Maybe shooting will take 60 to 80 days, but the post-production is where they put in all the money, all the budget. It might take 4 years. An animation film or a sci-fi film takes 4 years only in post-production. That time and that kind of funds we don't have, but we have given our best. How, like with lot of conviction, Rajamouli sir, passionately he made us believe, he made us enjoy Eega. Like that, I think in this also, we have sourced the best team possible in India and we have given them more than like 6 months to work on it. And we also had a French director called Julian, who was kind enough to come and help us out. So we have a lot of Indians working, foreign brain working, and we try to match that aesthetics. So only then that believability will come. I think we have somewhere achieved what we wanted to. అంత బడ్జెట్ లేకపోయినా అంత టైం లేకపోయినా ఆ రేంజ్ లోనే అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. హాలీవుడ్ రేంజ్ కి దగ్గరలోనే అనిపిస్తుంది మన మూవీ కూడా. ఆ ఫ్రేమ్ గానీ ఫ్రేమ్స్ చూస్తున్నా కూడా మీ యాక్షన్ గానీ అన్ని దానికి దగ్గరగానే అనిపిస్తున్నాయి. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, నిత్య మేనన్ హీరోయిన్స్ గా నటించారు. అండ్ ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. 24 సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారో అండ్ ఈ సినిమా ఎలా ఉందో ఆడియన్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. చాలా బాగుంది, డైరెక్షన్ సూపర్ మూవీ, బాగుంది చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ సూపర్ మూవీ, బాగుంది. నాకు సాంగ్స్ స్లో ఉన్నాయి, సూపర్ బాగుంది, సూపర్ డూపర్ హిట్. సూర్య యాక్టింగ్ చాలా బాగా చేశారు, సూపర్ ఫెంటాస్టిక్ డైరెక్షన్. నాకు ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించింది బేసిక్గా. సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ సూర్య యాక్టింగ్, ఎస్పెషల్లీ సూర్య యాక్టింగ్ అండ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్
ఫెంటాస్టిక్ సూపర్. రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బెస్ట్ ఫిలిం. డైరెక్షన్ సూపర్, సూర్య యాక్టింగ్ ఇంకా సూపర్. గుడ్ మూవీ. క్లైమాక్స్ సూపర్. ఎక్సలెంట్ ఆసమ్ మూవీ. చాలా బాగుంది. చాలా బాగుందండి, మంచి కాన్సెప్ట్ తో తీశారు సినిమా. సూర్య చాలా బాగా చేశారు, 3 roles చాలా బాగా చేశారు, చాలా కొత్తగా తీశాడు మూవీ. ఇట్స్ లైక్ హాలీవుడ్ మూవీ. నిత్యమేనన్ డిడ్ జస్టిస్ టు హర్ రోల్ అండ్ ఈవెన్ సమంత ఇస్ గుడ్. త్రివిక్రమ్, నితిన్, సమంతాల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఆ అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా ఇటీవలే ఆడియో లాంచ్ సందడిగా జరిగింది. అండ్ ఈ నెలాఖరున ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి టైటిల్ అని ఎందుకు పెట్టారని ఎవరు అడిగితే మళ్ళీ అక్షరాలు దిద్దుకోవడం దగ్గర నుంచి జీవితం మొదలు పెట్టాలని అనిపించేంత పరిస్థితి వచ్చిందని. ఎందుకంటే పని చేయటంలోనూ గెలవటంలోనూ ప్రయాణంలోనూ మనం ఎక్కడ మొదలు పెట్టామో మర్చిపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనం ఎవరమో, మనం ఎక్కడి నుంచి వచ్చామో. సో ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. అలాంటి మూలాల్ని వెతుక్కునే ఒక ప్రయత్నమే కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేం. కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఆపాలనిపించదు. కొన్ని జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోవాలనిపించదు. కొన్ని అనుభూతుల్ని ఎంత పంచుకున్నా సరిపోవాలనిపించదు. నాకు ఎప్పటి నుంచో, నన్ను చిన్నప్పటి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రయాణం కానీ, నా అనుభూతులు కానీ, నా స్నేహితులతో నేను మాట్లాడిన మాటలు కానీ, సాయంత్రం పూట సరదాగా క్రికెట్ ఆడినప్పుడు అయిపోయిన తర్వాత సిగరెట్ అలవాటు ఉన్న రోజుల్లో అది కాలుస్తూ కబుర్లు చెప్పిన రోజులు కానీ, ఒకటికే డబ్బులుంటే 1/2 తాగుతూ సరదాగా సంభాషించిన రోజులు కానీ, ఏం అవ్వాలి అనుకున్నప్పటి క్షణాలు కానీ, అవి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తీయగా ఉంటాయి. వాటన్నిటినీ ఎలా వెనక్కి తిరిగి చూసుకోవాలని ప్రతి మనిషి అనుకుంటాడు. రాసేసిన డైరీలు మళ్ళీ ఎలా చదవాలని అనుకుంటాడు. ఇది కూడా నేను చాలా రోజుల క్రితం రాసేసిన డైరీ, దాన్ని మళ్ళీ చదువుకోవాలనిపించింది, దాన్ని ఆగా తీశాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాని ముందు పైకి ఎక్కించడానికి, తెర మీదకి ఎక్కించడానికి నా వెనకాలే బలంగా నిలబడింది మాత్రం రాధాకృష్ణ గారు. నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి, ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. ఎందుకంటే ఇది విన్న వెంటనే నాకు ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది. చూసిన తర్వాత ఆడియన్స్కి కూడా అంతే మంచి ఫీలింగ్ ఇస్తుంది అని నేను నమ్ముతున్నానని, మొత్తం ఈ సినిమా ప్రయాణం అంతసేపు మాతో పాటు అంతే బలంగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు గారు. సో ఫస్ట్ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఇది హీరో సినిమానా, హీరోయిన్ సినిమానా అని అడగకుండా ఇది కథున్న సినిమా అని నమ్మి చేసినందుకు నితిన్కి నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సామాన్యంగా హీరోయిన్లు 50 రోజులు 60 రోజులకి మించి 40 రోజుల్లో సినిమా తీస్తారు. మీరు నెల్లాళ్ళే డేట్లు ఇస్తామని రోజుల్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మేము ఎప్పుడు అడిగితే అప్పుడు తన ఇబ్బందులన్నీ సర్దుకుని మరీ వచ్చాయి. మాతో పాటు అనసూయ రామలింగం అనే క్యారెక్టర్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిన సమంత గారికి మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నదే గారిని చాలా బాధ పెట్టాం ఈ సినిమాలో. ఎవ్రీడే బోల్డ్ అని డైలాగులు. ఆవిడ నిజంగా ఈ సినిమాలో చదువుకున్నంత చదువుకుని ఈ పాటికి గొప్ప కలెక్టర్, డాక్టర్ అయిపోయింది. ఆవిడ అంత చదువుకుంది ఆవిడ నిజంగా చెప్పాలంటే. సో అందుకని ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ సినిమాలో నాగవల్లి అనే ఒక క్యారెక్టర్ని పర్ఫామ్ చేసింది అనుపమ. మీరు చాలా సంవత్సరాల పాటు అమ్మాయిని చూస్తారు ఇంకా మీరు ఖచ్చితంగా. అలాగే ఈ సినిమాలో నాకు దొరికిన ఇంకొక మంచి నటి హరితేజ. ఈ అమ్మాయిని కూడా మీరు చాలా సంవత్సరాల పాటు చూడాలి. నచ్చినా నచ్చకపోయినా భరించడమే తప్పదు. ఎందుకంటే నాకు ఒక చిన్న వయసులో ఉన్న ఒక అందమైన సూర్యకాంతం అనిపించింది అమ్మాయి. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఆవిడ. మళ్ళీ అంత గొప్ప నటి అనిపించింది నాకు. అండ్ మిక్కీ జే మేయర్. నేను ఆయన పాటలు వినడమే కానీ నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం ఈ కథ చెప్పడానికి కలిశాను. నేను కథ చెప్తూ ఉండగానే మొదటి 10 నిమిషాల కథ పూర్తయ్యేసరికి ఆ గోపాల గోపాల పాట విన్నారు కదా, ట్యూన్ ఇచ్చేసాడు ఆయన వెంటనే. నేను కథ చెప్తుండగానే ఇమ్మీడియట్గా ఆపి నేను ఒకటి పాడతాను మీకు అని చెప్పి. సో అంత స్పాంటేనియస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఎప్పుడు 6 పాటలు, ఎప్పుడు 5 సాంగ్స్ చేసాడు ఆయన. ఎప్పుడు రాసేసారో కూడా తెలియనంత ఫాస్ట్గా చేసేసాం. అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు అంటే
నాకు జల్సా రోజుల నుంచి పరిచయం. జల్సాలో ఏదో ఒక అల్లరి పాట రాశాం కానీ అత్తారింటికి దారేదిలో చాలా అర్థవంతమైన పాటలు, దేవదేవం భజే, బాపు గారి బొమ్మ, అన్నిటికంటే ముఖ్యంగా కలేజాలో సదాశివ సన్యాసి. అంటే తెలుగు పాటకి మళ్ళీ గౌరవం, శాస్త్రి గారి తర్వాత అంత గౌరవం తీసుకురాగలిగిన రచయితల్లో నేను రామజోగి శాస్త్రి గారు కూడా ఒకళ్ళని నమ్ముతాను. అండ్ ఫస్ట్ టైం ఈ సినిమాలో నేను కృష్ణ చైతన్య గారితో పనిచేశాను. అతను తీసిన రౌడీ ఫెలో అనే సినిమా నాకు చాలా ఇష్టం. సో ఆయన నితిన్ గారికి కూడా ఫ్రెండ్ అవటం మూలంగా ఒకసారి సెట్కి వచ్చినప్పుడు మాట్లాడితే నాకు అర్జెంటుగా ఒక సాంగ్ కావాలి, మీరు నాకు రాసి పెడతారని అడిగితే చాలా షార్ట్ టైంలో నాకు రాసి ఇచ్చారు. అదే మీరు విన్న అనసూయ కోసం సాంగ్. అండ్ ఆయన నేనేదో పక్క నుండి నడిపించాను అన్నారు కానీ లేదు, ఆయన నడుస్తుంటే నేను చేయి పట్టుకుని వెనకాల నడిచాను అంతే. అండ్ ఈ సినిమాలో నటరాజన్ సుబ్రహ్మణ్యం నా పక్కనే నిజంగా నాకు చాలా హెల్ప్గా ఉండి ఈ సినిమాని ఇంత అందంగా రావటానికి, ఎందుకంటే బేసిక్గా ఇది మోర్ విజువల్గా చెప్పాల్సిన సినిమా, ఆ సినిమాని ఇంత బాగా తీసుకురావటానికి నటరాజన్ సుబ్రహ్మణ్యం చాలా 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 ఎక్కువ కష్టపడ్డారు. అండ్ ఎడిటర్ చంటి గారికి, కోటగిరి వెంకటేశ్వరరావు గారికి, అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. మీరు ఫస్ట్ చూసిన పల్లెటూరు సాంగ్లో చాలా అద్భుతమైన విజువల్స్ రావటానికి అతి కష్టమైన ప్రదేశాల్లో ఆయన కానీ ఆయన క్రూ శేఖర్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి మా కోసం పనిచేశారు. అండ్ మిగతా అందరు టెక్నీషియన్స్కి ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి. మిగతా నటులు కానీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ చిత్రంలోని పాటలు, ఈ సినిమా మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. నమస్కారం. ప్రేక్షకుల అభిమానుల ఎదురుచూపులన్నీ అటువైపే ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా పైన. 7వ తారీఖున ఆడియో లాంచ్ జరుపుకొని ఈ నెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.